సౌత్ గోవా అందమైన ప్రకృతి సంపదకు ఒక మంచి నిలయం లాంటిది. దట్టమైన అడవుల మధ్య ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ అనుభూతి అనేది చెప్పలేనిది. మీరు న్యూ కపుల్ అవనివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఒక లాంగ్ డ్రైవ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సౌత్ గోవా ట్రిప్ని మాత్రం అసలే మిస్ కాకండి. ఈ వీడియో చూశాక మీ యొక్క అనుభూతి ఏ విధంగా ఉందనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. As you fade away, yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday, something's going wrong. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు డే 3లో భాగంగా కోల్వా బీచ్ దగ్గర నుండి పోలేలం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మన తెల్లోళ్ళు చాలా మంది ఉంటారని నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను. ఒకవేళ వెళ్ళాక చూద్దాం నిజంగానే తెల్లోళ్ళు చాలా మంది ఉంటారా లేదా అనేది. ఎందుకంటే సౌత్లో ఫేమస్, ఎక్కువ మంది మన వాళ్ళు బాగా బీచ్, కాలంగుట్టు బీచ్ వెళ్తారు కదా. అట్లా కాకుండా పీస్ఫుల్గా ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాత్రం ఈ సౌత్ అనేది ఏరియా అనేది బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక నిమిషం తర్వాత మీకు ఇటు బ్యాక్ సైడ్ చూపిస్తా, ఎట్లా ఉంటుందో మీకు లొకేషన్ వెళ్తుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూడండి ఎట్లా, బ్యాక్ సైడ్ మొత్తం కొండల మధ్య నుంచి వెళ్ళి ఘాట్ రోడ్డు ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన ఈ జర్నీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అదే నార్త్ గోవాకి వెళ్ళారనుకోండి, నార్త్ గోవాకి వెళ్తే మాత్రం ఎట్లా ఉంటుంది అంటే పెద్ద పెద్ద బ్రిడ్జిలు, సముద్రం పక్కన ఉండే రోడ్డు అవి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం సిటీలో ఉన్నట్టు ఉంటుంది. మనకి ఇటు పీస్ఫుల్ కావాలంటే మాత్రం సౌత్ గోవాకు రావాలి. సౌత్ గోవాలో మనం ఇప్పుడు ఎస్పెషల్గా పోలేలం బీచ్కి వెళ్తున్నాం, తర్వాత కోలా బీచ్కి వెళ్తున్నాం. ఇది మనం కోలా బీచ్ దగ్గర తీసుకున్న బైక్, స్కూటీ. ఇది ఫోన్ నెంబరు, మీరు అయితే నోట్ చేసుకోండి. కోల్వా బీచ్ దగ్గర వచ్చి కోల్వా బీచ్ గుర్తుపెట్టుకోండి. కోలా బీచ్ వేరు ఉన్నది, కోల్వా ఉన్నది, రెండు బీచ్లు ఉన్నాయి. ఓకే, ఇది ఘాట్ రోడ్లు. ఇక్కడ వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు. మీకు అక్కడ ఇద్దరు మనుషులు కూరగాయలు అమ్ముతున్నారు. ఇక్కడ చాలా అంటే ఇట్లనే వస్తుంటే దారుల మధ్యలో ఇట్లా అంతా చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి కదా, ఇట్లా గుడిసెలు వేసుకొని కూరగాయలు అయితే చాలామంది అమ్ముతున్నారు. ఇది కొండల మధ్యలో, వీళ్ళు కొండ జాతి వాళ్ళు. సరే, ఇప్పుడు మనం ఈ రోడ్లో మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తా. కొంచెం ముందుకు వెళ్ళి ఎట్లున్నా చూడండి. ఇది ఒక బ్రిడ్జ్, ఇటు సైడ్ కొండలను దాటుకుంటా చూస్తాను. దూరంగా పెద్ద కొండలు ఇవి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి కొండలు. అటు సైడ్ పొలాలు, ఇటు సైడ్ పొలాలు. పొలమా లేకపోతే గోధుమలా అయితే అర్థమవుతలేదు నాకు. గోధుమలు కూడా సేమ్ ఉంటాయని అంటున్నారు. అది మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తే ఎట్లా ఉన్నదా అది. ఈ బైక్ జర్నీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ఎంత పెద్ద గుట్ట ఉందో, పెద్ద గుట్ట అది. ఇంత బాగుంటుంది జర్నీ మాత్రం, ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ పెద్ద లోయ ఇది. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. ఓకే, మనం బైక్ జర్నీ చేసి ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. ఇక్కడ మధ్యలో కొండల మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకొక 6-5 కిలోమీటర్లు ఉన్నది. వెళ్ళిన తర్వాత మన డెస్టినేషన్ వస్తుంది. ఇట్లా చిన్న అక్కడక్కడ ఫుడ్కి సంబంధించిన చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం బండి ఆపినాం, పుచ్చకాయలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఒకటి వచ్చేసి 30 రూపాయలు, 40 రూపాయలు, అట్లా 50, 100 అట్లా ఉన్నాయి. మనం ఒక 30 రూపీస్ తీసుకున్నాం. 30 రూపీస్ ఇచ్చి లొకేషన్ అయితే కనబడుతుంది. పెద్ద కొండలు మధ్యలో మనం ఇట్లా జర్నీ ఆహ్లాదకరంగా ఉంది. ఓకే, అయితే Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play
చాలా మంది ఎందుకు రారంటే సిటీకి లాంగ్, ఇది ఒక 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ఉన్నాం. అందుకోసమే ఇక్కడ ఎక్కువ మంది రావట్లేదు. చూడండి, ఇక్కడ ఫుడ్ తినడానికి కావచ్చు ప్రతిదీ ఉన్నాయి. పైన కాటేజీలు నాకు తెలిసి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం వచ్చిన టైం ఏంటంటే అన్సీజన్లో వచ్చినాం, అందుకోసమే ఇక్కడ జనాలు ఎక్కువ లేరు. సో తెల్లోళ్ళు ఎక్కువ మంది తెల్లోళ్ళు ఉంటారని అనుకున్నాం, కానీ బిస్కెట్ అయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం అన్సీజన్లో వచ్చినాం. సీజన్లో వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఒక నవంబర్ డిసెంబర్లో అయితే ప్లాన్ చేసుకోండి మంచిగా. అంటే చాలామంది వస్తారు ఇక్కడికి, టూరిస్టులు ఫారెనర్స్ ఎక్కువ వస్తారు. గోవాకు వెళ్ళామా మనం ఫారెన్కి వెళ్ళామా అనేది అయితే మనం, మీరు బాగా బీచ్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే చాలా మంది జనాలు కనబడతారు, అంతా బాగా సందడిగా ఉంటుంది. కానీ పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం కంపల్సరీ మీరు పలోలం బీచ్ను ప్రిఫర్ చేయండి. ఫుల్ హ్యాపీగా అక్కడ వెళ్తున్నారు కదా జెట్ ప్లైన్ ఆర్క్ లాగా ఉంది కదా ఒకటి, సూపర్ ఉంది వ్యూ మాత్రం. ఇది పలోలం బీచ్. అదే But if I lay down and I play dead and I stay dead, then will you get bored again? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you I feel so useless, I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt, never really know just what you want. With you I don't ever feel calm, I can feel the sweat inside my palm. Play with me like cats and a string, you don't understand the pain it brings. You don't ever wanna give me wings, you don't ever wanna set me free. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of me. చేసి కోలా బీచ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి రావడం అనేది చాలా చాలా కష్టం. చూస్తారు కదా, ఇప్పుడు మనకైతే చాలా హైట్లు ఉన్నాం. ఒక 100 మీటర్ 200 మీటర్ హైట్ ఉంటుంది కావచ్చు. హైకింగ్ చేయాలంటే మస్తు ఇబ్బంది అయిద్దేమో అనిపిస్తుంది. మనకు లెఫ్ట్ లెగ్ ఏమో ప్రాబ్లం ఉంది, చిన్న యాక్సిడెంట్ అయింది లాస్ట్ ఇయర్, దానివల్ల నాకు కాలు నొప్పి లేస్తూ ఉంది. అందుకోసం ఇప్పుడు కొండ మీరు చూడండి, ఇట్లా దారి ఉంది కిందికి, చూద్దాం ఈడు వరకు. ఈ కొండ దిగి వెళ్తే అక్కడ ఉంటుందంట కయాకింగ్ అంటుందంట. ఇప్పుడే పైనుండి కొద్ది దూరం కిందికి వచ్చిన, ఇంకొక 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. వెళ్తే అటు సైడ్ మంచి లొకేషన్ ఉంటుంది. ఒకసారి లొకేషన్ చూడడానికన్నా వెళ్దాం, లేకపోతే మాత్రం ఒక్కటి వస్తుంది ఇప్పుడు అలా. అది డేంజర్గా వస్తున్నాయి అలా. ఇది వ్యూ ఇక్కడ నుండి అయితే వేరే లెవెల్ ఉన్నది చూడడానికి. ఈ రేకులు అడ్డా ఉన్నాయి, లేకపోతే మాత్రం ఇంకా బాగుంటుంది చూడడానికి.
ఇది రావడం మస్తు ఇబ్బంది. వీడికి లొకేషన్ మాత్రం ఇట్లుంటుంది. చాలా అంటే చాలా డేంజర్ ఇది లొకేషన్. అక్కడ ఉన్నారు కదా ముగ్గురు నలుగురు, వాళ్ళు మన తెలుగు వాళ్ళే. బండ మీద కూర్చుని ఆయన ఫోటో తీసినా కాకుండా అటు వెనకాల ఉన్నారు కదా వాళ్ళు మన తెలుగు వాళ్ళే. అక్కడ బండల మీద ఇద్దరు మనుషులు ఉన్నారు, జూమ్ చేసి చూపిస్తా. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, లేదా మనుషులు కళ్ళు చాలా గొప్ప కెమెరాల కంటే. సరే, ఇది లొకేషన్ మనకు. సరే, కోలా బీచ్కి మాత్రం రాకండి, ఎందుకంటే ఈ కోలా బీచ్కి రావడం రిస్క్ చాలా. లొకేషన్లు మాత్రం చూడడానికి బ్రహ్మాండంగా ఉంటాయి, అంత మట్టి రోడ్డు. వస్తే ఎప్పుడు రావాలంటే సీజన్లో రండి, అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా. మే లోపు వస్తే మీకు బెటర్, బాగుంటుంది. అంతా పెద్ద పెద్ద కొండల మీదకి వెళ్ళి మన ఘాట్ రోడ్లల్లో ఈ రోడ్లలో వచ్చినాం మనం. వాడికి మన వల్ల అయితే ఓపిక లేదు పోవాలి. మనం వచ్చిన కాంచెలు స్విమ్మింగ్ లేదు, ఓన్లీ తిరగడం, వీడియో రికార్డింగ్ చేయడం. ఇక ఈ రోజన్నా కొంచెం సాయంత్రం ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం అలా బీచ్కి వెళ్ళి కాసేపు స్విమ్మింగ్ చేసి ఆ నుంచి వెళ్ళి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ కావాలి. ఇంకా టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. మేక్ మై ట్రిప్లో మనం టికెట్లు బుక్ చేసినాం. బుకింగ్ అయితే ఒకవేళ 99% కన్ఫర్మ్ అవుతుంది. అందుకనే ఇంత ప్రాబ్లం ఉన్నదని ఎవరు రావట్లేదు ఇటు. అందుకే నార్త్ గోవాకు చాలా మంది వస్తున్నారు. అక్కడ పాపం ఫారెన్ వాళ్ళు వచ్చిళ్ళు, ఇప్పుడే తెలుగు కొంతమంది ఫారెన్ వాళ్ళు కూడా వచ్చిళ్ళు. జూమ్ చేసి చూపిస్తా. ఈ వీడియో లాస్ట్ సెప్టెంబర్లో రికార్డ్ చేసిన వీడియో. సో ఇంకా చాలా ఏరియాస్ కవర్ చేసేది ఉన్నది, కానీ నాకు కాళ్ళ నొప్పి వల్ల నేను కవర్ చేయలేకపోయినా. బట్ ఇప్పుడు ఈ ఛానల్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అనేది నెక్స్ట్ ముందు వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ ప్రజెంట్ మానిటైజేషన్కు ఎలిజిబుల్ అయింది, అప్లై చేస్తూ ఉంటే ఎర్రర్ వస్తూ ఉంది. సో ఈ ప్రాసెస్ మొత్తం సాల్వ్ అవుతుందా కాదని ఒక అయోమయంలో ఉన్నాను. సో అందుకోసం వీడియోలు లేట్ అవుతున్నాయి. హెల్త్ కూడా కొద్దిగా బాగాలేదు ఈ మధ్యలో. ఈ వీక్లో మన ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత ఇంకా ఫ్రీగా ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తా. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు చెప్పేది అనేది మన ఛానల్ గురించి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.